హైదరాబాద్ సిటీలో పలు ప్రాంతాల్లో వర్షం పడింది. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు వర్షం కురుస్తోంది. రానున్న 3 గంటల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. క్షేత్రస్థాయిలో జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది అందుబాటులో ఉండాలని అధికారులు సూచన చేశారు. జీహెచ్ఎంసీ బృందాలతో సమన్వయం చేసుకుంటూ సిబ్బంది అంతా ఫీల్డ్లో ఉండాలంటూ జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ సూచించారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. కూడా భారీ వర్షం పడుతుంది. రాబోయే 3 గంటల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో హైడ్రా జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలోనే హైడ్రా ఇప్పటికే అధికారులను అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే సిబ్బంది కూడా క్షేత్రస్థాయిలో పలు ప్రాంతాల్లోకి అయితే వెళ్ళి ఉన్నారు. ఇప్పటికే నగరవ్యాప్తంగా కూడా భారీ వర్షం కురుస్తుంది. అయితే ఏదైతే మియాపూర్ నుంచి ఎల్బీనగర్ దాకా కూడా మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షం పడుతుంది. గ్రేటర్ పరిధిలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. హైదరాబాద్, జయశంకర్, భూపాలపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, మేడ్చల్, మల్కాజ్గిరి, ములుగు, నగర్ కర్నూలు, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలో కూడా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతుంది. రాబోయే 3 గంటల్లో కూడా భారీ వర్షం పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇదేవిధంగా జనగాం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలో కూడా భారీ వర్షం అయితే కురుస్తుంది. రాబోయే 3 గంటల్లో కూడా భారీ వర్షం పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. ఇప్పటికే మేయర్ అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో కూడా అందరూ అందుబాటులో ఉండే విధంగా అయితే సూచనలు చేశారు. ఇదే విధంగా హైడ్రా బృందాలతో సమన్వయం చేసుకోవాలని కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ అయితే సూచించారు. ఇదేవిధంగా ఏ నేపథ్యంలో భారీ వర్షంతో హైడ్రా ఇప్పటికే సిబ్బంది రంగంలోకి దిగింది. దాదాపు 54 డిఆర్ఎఫ్ బృందాలుగా అయితే ఉన్నాయి. మొత్తం 144 వాటర్ లాగింగ్ కేంద్రాల వద్ద కూడా ఇప్పటికే డిఆర్ఎఫ్ సిబ్బంది ఉన్నారు. ఇప్పటికే అయితే భారీ వర్షం కురుతున్న నేపథ్యంలో కూడా నగరంలో ట్రాఫిక్ ఎక్కువగా నిలిచిపోకుండా ఉండేందుకు ట్రాఫిక్ సిబ్బంది కూడా బరిలోకి దిగింది. ఎక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ వరద నీటిని నిలిచిపోకుండా మొత్తం నీరుని అయితే తరలిస్తూ ఉన్నారు. ఎక్కడ వరద నీరు నిలిచిపోకుండా ఉండకుండా చూసేందుకు అయితే అధికారులు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ట్రాఫిక్ కూడా ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే అవసరమైతే తప్ప అనవసరంగా బయటికి రావద్దు, ట్రాఫిక్ చిక్కుల్లో ఉండొద్దు. అదేవిధంగా భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో వర్షంలో ఇబ్బందులు కలగకుండా ఉండేందుకైతే ఇప్పటికే అన్ని ఆదేశాలు అయితే జారీ చేశారు. దాదాపు క్షేత్రస్థాయిలో అందరూ కూడా ఏదైతే హైడ్రా ఆధ్వర్యంలో ఉన్నటువంటి అన్ని సిబ్బంది మొత్తం కూడా ఇప్పటికే వర్షం పడుతున్న నేపథ్యంలో మొత్తం ఆయా ప్రాంతాల్లో వచ్చి క్షేత్రస్థాయిలో ఉన్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే చూసుకుంటున్నారు. ఎక్కడ వరద నీరు నిలవకుండా ఉండే నీటిని అయితే తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఇప్పుడైతే ఏదైతే భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో నైరుతి ఋతుపవనాలు మొదలైన నేపథ్యం గత కొన్ని రోజులుగా కూడా వర్షం అయితే కురవట్లేదు. ఈ రోజు దాదాపు ఇంకా మరో 3 గంటల పాటు భారీ వర్షం పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికారులు కూడా పూర్తిగా సన్నద్ధమయ్యారు. అయితే మొత్తం జీహెచ్ఎంసీ, హైడ్రా ఆధ్వర్యంలో 2 సమన్వయంగా పనిచేస్తూ అయితే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే అన్ని ఏర్పాట్లు అయితే చూస్తూ ఉన్నారు. ఆర్యూబీల కింద కూడా వర్షపు నీరు నిలిచిపోయిన నేపథ్యంలో ఉదయం వరకు కూడా ఆ నీటిని తరలించని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే హైడ్రా ఆధ్వర్యంలో మొత్తం ఈ వర్షాకాల పరిస్థితుల నేపథ్యంలో మొత్తం ఈ వరద నీరు నిలవకుండా ఉండేందుకైతే హైడ్రా సిబ్బంది మొత్తం అన్ని చర్యలు చేపట్టేలా హైడ్రా కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేపట్టిన నేపథ్యంలో మొత్తం హైడ్రా కూడా ముందుండి ఏదైతే ఈ వర్షం నీరు నిలవకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో ఎక్కడైతే వాటర్ లాగింగ్స్ కేంద్రాలు ఉన్నాయో దాదాపు 140కి పైగా వాటర్ లాగింగ్స్ కేంద్రాలు ఉన్నాయి. ఆ వాటర్ లాగింగ్స్ కేంద్రాలు అన్ని దగ్గర కూడా మొత్తం నగర వ్యాప్తంగా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే వర్షం కురుస్తుంది. దాదాపు మరో 3-4 గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందనే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో మొత్తం మేయర్తో పాటు అటు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, అదేవిధంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ముగ్గురు కలిసి అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఈ భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో కూడా వాళ్ళ ఆదేశాలు పాటించాలని కూడా సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సిబ్బంది మొత్తం కూడా అన్ని వాటర్ లైన్స్ కేంద్రాల్లో అయితే ఉంది. అవసరమైతే తప్ప అనవసరంగా బయటికి రావద్దు, వర్షంలో ఇబ్బందులు పడొద్దని కూడా ఇప్పటికే అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. ట్రాఫిక్ సిబ్బంది కూడా బాగా ఇప్పటికే క్షేత్రస్థాయిలో కూడా వాళ్ళు వాటర్ లైన్స్ సెంటర్స్ వద్ద ఉన్నారు. ట్రాఫిక్స్ను ఎక్కడికక్కడ తరలిస్తూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మొత్తంగా ఈ భారీ వర్షం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని, అనవసరంగా బయటికి రావద్దు, ఏదైనా ఇబ్బందులు ఎదురైతే 100కు కాల్ చేయాలని కూడా హెచ్ఎంసీ సూచిస్తుంది. కెమెరా పర్సన్ నరేష్తో అరుణ్, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.